శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జాతకంలో ఉన్న గురుదోషాలు తొలగింపజేసుకోవటానికి, రాశిపరంగా గురుబలం పెంపొందింపజేసుకోవటానికి కార్తీక మాసంలో వెలిగించాల్సిన అశ్వత్థ దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో, కార్తీక మాసంలో అశ్వత్థ దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కార్తీక మాసంలో ఏ రోజైనా సరే, లేదా ప్రత్యేకంగా కార్తీక మాసంలో వచ్చే గురువారాలు మీ ఇంట్లో పూజ గదిలో అశ్వత్థ దీపాన్ని వెలిగించుకోవటం ద్వారా జాతకంలో ఉన్న గురుగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. రాశిపరంగా కూడా గురుబలం పెరుగుతుంది. అశ్వత్థ దీపం అంటే అర్థం ఏంటంటే రావి ఆకు దీపం అని అర్థం. రావి చెట్టుకు కార్తీక మాసంలో చాలా శక్తి ఉంటుంది. ఎందుకంటే మనకు కార్తీక పురాణం ఏం చెప్తుందంటే, కార్తీక మాసంలో రావి చెట్టును తాకితేనే పాపాలన్నీ తొలగిపోతాయని, కార్తీక మాసంలో ఎక్కడైనా రావి మొక్క నాటి నీళ్లు పోస్తే జన్మజన్మల దరిద్రాలు తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుందని పద్మపురాణంలో చెప్పారు. అలాగే వివాహ సమస్యలున్నా, దాంపత్య సమస్యలున్నా కార్తీక మాసంలో ఎప్పుడైనా వీలైతే గురువారం రోజైనా సరే రావి చెట్టు దగ్గరకు వెళ్ళి అక్కడ 12 ప్రదక్షిణలు చేయటము, రావి చెట్టు దగ్గర పండ్లు నైవేద్యం పెట్టడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయని కూడా పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అంతటి శక్తి కార్తీక మాసంలో రావి చెట్టుకుంటుంది. అందుకే ఏం చేయాలంటే కార్తీక మాసంలో ఏ రోజైనా లేదా ప్రత్యేకంగా కార్తీక మాసంలో వచ్చే గురువారాలు అశ్వత్థ దీపం, రావి ఆకు దీపాన్ని వెలిగించాలి. ఈ రావి ఆకు దీపం ఎలా వెలిగించాలంటే, కార్తీక మాసంలో వచ్చే గురువారం ఇంట్లో పూజ గదిలో ఒక రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెం ఏర్పాటు చేసుకోవాలి. ఆ రాగి పళ్ళెం లేదా ఇత్తడి పళ్ళెంలో 3 చోట్ల గంధం బొట్లు పెట్టాలి, 3 చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి. ఇప్పుడు ఆ పళ్ళెంలో మచ్చలు లేనటువంటి ఒక రావి ఆకును తీసుకోవాలి. రావి ఆకుకి మచ్చలు ఉండకూడదు. అలా మచ్చలు లేని రావి ఆకు తీసుకొని ఆ రాగి పళ్ళెం లేదా ఇత్తడి పళ్ళెంలో ఉంచాలి. ఆ రావి ఆకు కూడా 3 చోట్ల గంధం బొట్లు, 3 చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి. ఈ రావి ఆకు కూడా పళ్ళెంలో ఉంచేటప్పుడు కాడ మన వైపు ఉండాలి, కొస దేవుడి వైపు ఉండాలి. పూజ గదిలో ఫోటోల వైపు కొస ఉండాలి, కాడేమో మన వైపు ఉండాలి. అలా ఆకు ఉంచి ఆ ఆకు మీద బియ్యపిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి తయారు చేసిన చలిమిడి దీపం, పిండి దీపాన్ని ఉంచి ఆవు నెయ్యి పోసి కుంభవత్తి అంటే పువ్వొత్తి వేసి దీపాన్ని వెలిగించుకోవచ్చు. లేదా ఆ రావి ఆకు మీద ఒక చిన్న మట్టి ప్రమిదలో ఇంకొక చిన్న మట్టి ప్రమిద ఉంచి దానిలో ఆవు నెయ్యి పోసి 2 లేదా 3 పత్తితో చేసిన ఒత్తులు వేసైనా దీపాన్ని వెలిగించుకోవచ్చు. రావి ఆకు మీద చలిమిడి దీపమైనా వెలిగించుకోవచ్చు, మట్టి ప్రమిద దీపమైనా వెలిగించుకోవచ్చు. ఆ దీపం చుట్టూ పుష్పాలు అలంకరణ చెయ్యాలి. ఇలా కార్తీక గురువారం నాడు అశ్వత్థ దీపం అనే పేరుతో రావి చెట్టు ఆకు మీద దీపాన్ని వెలిగించినట్లయితే గురుబలం పెరుగుతుంది, శివానుగ్రహం కలుగుతుంది, గురుగ్రహ దోషాలు తొలగింపజేసుకొని ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. కార్తీక మాసంలో వచ్చే అన్ని గురువారాలు ఈ దీపాన్ని వెలిగించుకోండి, అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఏ పండుగ వచ్చినప్పుడు ఏ పూజ చేస్తే ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి పండుగల సందర్భంగా పాటించాల్సిన విధి విధానాలు, నియమాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? పండుగల విషయంలో ఉన్నటువంటి సందేహాలు తొలగింపజేసుకొని శాస్త్ర ప్రమాణంగా పండుగలు ఎప్పుడు ఆచరించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన సమస్యలకు పరిష్కార మార్గాల కోసం, జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాల కోసం ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.